ఇక నెంబర్ 3, పతనమైన కుటుంబ వ్యవస్థ. పతనమైన కుటుంబ వ్యవస్థలో ఇక్కడ ఆశురెడ్డి ఫాదర్ మాట్లాడింది, వాళ్ళ నాన్నగారు మాట్లాడింది ఒకటి చూడాలి. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు, వాళ్ళ అమ్మ తాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, నేను ఎంత చెప్పినా వినలేదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇలాగే అంటే తన బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ తల్లులు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి చెప్పొచ్చు. నిజానికి తమ బిడ్డల్ని ఈరోజు సంపాదించే వస్తువుల్లాగా ఎక్స్పోజింగ్లు చేయించి ఒక బార్బీ డాల్స్ని కనుక మనం ఎలా రెడీ చేసి పక్క నుండి తీసుకొస్తామో అలా తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది తల్లులు. దానికోసం తమ బిడ్డ పైట చెంగు పైకి వెళ్ళిపోతే కిందకి లాగేలాంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. నిజంగా ఇలాంటి కఠినమైన మాటలు అంటున్నందుకు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కన్న తల్లులే పక్క నుండి ఈ విధంగా వాళ్ళ డ్రెస్ అప్ చేసుకొని వాళ్ళని ఇలా బొమ్మల్లాగా కదలకుండా ఎక్స్పోజింగ్లు చేయిస్తూ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది చూడండి. ఇదంతా దేనికోసం? కేవలం డబ్బు కోసం. కుటుంబ వ్యవస్థ పతనమయ్యి నిర్వీర్యం అయిపోయిన తరువాత జరిగే పరిస్థితులు, పరిణామాలు ఇవి. కుటుంబంలో ఉన్నప్పుడు తండ్రో తాతో లేదా నలుగురిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తనతో కలిగి ఉండాలి అని చెప్పేవాళ్ళు. అంతేకాదు నీ వల్ల మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు మాత్రం రావద్దు అని ఒకప్పుడు తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు. కనీసం 80s 90s వరకు ఆ సంస్కృతి కొనసాగింది. ఇప్పుడు జెన్జీ అంటున్నారు, ఇది ఏం సంస్కృతో, ఆ తర్వాత మారబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఈరోజు ఎంత షార్ట్ బట్టలు వేసుకుంటే వాళ్ళ పిల్లలు అంత గ్రేట్ అన్నట్టుగా తల్లిదండ్రులే ఫీల్ అవుతున్నారు. నువ్వు ఏమన్నా చేయి, గుట్టు చప్పుడు కాకుండా చేయి, నువ్వు ఏమన్నా చేయి, సంపాదించి తీసుకురా. ఇదే తల్లిదండ్రులు ప్రబోధిస్తుంటే పిల్లలు ఇంకా మంచి మార్గంలో ఎలా వెళ్తారు చెప్పండి?